ఈ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండాలా వద్దా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉండాలా లేకపోతే కొత్త పార్టీ రావాలా? లేకపోతే ప్రాంతీయ పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలా? ఇదే అంశానికి సంబంధించి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక గ్రామం కాదు, అలానే ఓ మండలం కాదు, ఓ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాలు, చాలా నియోజకవర్గాలు, చాలామంది కూడా ఒకటే అంశం మీద ముక్తకంఠంతో కూడా నినాదించిన అంశం ఏంటి? ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ ఎందుకు వద్దంటున్నారు? ఓ పక్కన ముఖ్యమంత్రి, మరో పక్కన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పరిపాలనతో పాటుగా ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావద్దు అని ముక్తకంఠంతో తెలంగాణ యావత్తు సమాజం నినాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి దీన్ని చూద్దాం, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఒకసారికి చూడురి, మీకే అర్థమవుతుంది. రేవంత్ ఇంకెప్పుడు దిగిపోతావు నాయనా, రేవంత్ ఇంకెప్పుడు దిగిపోతావు నాయనా. సర్వే చేస్తున్న కాంగ్రెస్ ఏజెంట్లకు జనం ప్రశ్నలు. రైతు భరోసాతో అన్నదాతలకు శాంతించారా లేదా? స్థానిక పోరు కోసం కాంగ్రెస్ సీక్రెట్ సర్వేకి వెళ్ళిన వారికే రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్న జనం. 3 సార్లు ఎగ్గొట్టి రైతు బంధు ఏంది అంటున్న రైతులు. ఇక పింఛన్ విషయంలో ఏకిపారేస్తున్న వృద్ధులు. 4000 పింఛన్ ఎటుపాయే? కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తుండు. ఇక ఓట్లు మల్లడుగు, ఓట్ల ముంగట మస్తు ముచ్చట్లు చెప్పిర్రు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నెలకి ఇస్తానన్న 2500 గుర్తుకు చేస్తున్న మహిళలు. ఇక రేవంత్ రెడ్డి ఇంకెన్నాళ్ళు ఉంటాడని అడుగుతున్న వృద్ధులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు సైతం కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇటీవల పీసీసీ పెద్దలకు చేరిన సర్వే రిపోర్ట్ అంటూ కూడా చూస్తున్న అంశాన్ని అయితే ఒకసారి చూస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణలో చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తీరు ఎంత దారుణంగా ఉంది అంటే వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, నేను ప్రభుత్వం విషయంలో చెప్తున్నా, ప్రభుత్వానికి సంబంధించి ఇంకా దిగిపోతే బాగుండు, ఈ ప్రభుత్వం మనకు వద్దు, ఈ ప్రభుత్వం ఉంటే మనం అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తే ఏర్పడుతుంది, కాబట్టి ఈ ప్రభుత్వం వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి చేసిన ఘోర వైఫల్యాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత కార్యకర్తలు, దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలైతే చాలా స్పష్టంగా క్లారిటీగా కూడా వారు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పడంతో పాటు ఇదే సర్వేకి వెళ్ళిన వ్యక్తులకు రివర్స్ ప్రశ్నలు కూడా అడుగుతున్న తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా వరకు చూశారు, రైతు బంధు ఏంది దాదాపుగా 18 నెలల కాలంలో ఏంది వానాకాలం, ఎండాకాలం, మళ్ళీ వానాకాలం ఎగ్గొట్టిన పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూసాం. దానితో పాటు ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా ఏది స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, దాంతోపాటు ఇక నగరాలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెడీ అవుతున్నాయి పార్టీలు. ఇలాంటి పరిస్థితులలో ఒక సీక్రెట్ సర్వే చేయించినప్పుడు బయటపడ్డ విస్తుపోయే నిజాలు. కాంగ్రెస్ పార్టీ వద్దంటున్నారు, రేవంత్ రెడ్డి వద్దంటున్నారు. అంటే ప్రభుత్వం వద్దు, దాంతోపాటు ఆ పార్టీ కూడా మాకు తెలంగాణలో వద్దు అనే తారాస్థాయికి ఎందుకు చేరింది అంటే పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ 2 విషయాలు మనం చాలా స్పష్టంగా కూడా ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ప్రజల ఒపీనియన్ ఒక్కసారి మనం తీసుకుందాం, దాని తర్వాత మనం ఇంకా లోతుగా చర్చిద్దాం. అనుకున్నదొక్కటి అయిందొక్కటి బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అంటాం కదా చిన్నప్పుడు, కామన్గా న్యాచురల్గా సినిమాలలో దాంట్లో దీంట్లో అంటాం కదా. గట్లనే అయిపోయింది మన రేవంత్ సర్కార్ పరిస్థితి. 9 రోజులలో 9000 కోట్లు ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఖాతాలలో రైతు భరోసా పైసలు వేశారు. ఇంకేముంది, రైతులు మస్తు హ్యాపీ, పంచాయతీ ఎన్నికలకు పోవచ్చని భావించింది. రైతు భరోసా పైసలు వచ్చిన ధూమ్లో రైతులంతా కాంగ్రెస్కే గుద్దుతారని ఆశపడింది. కానీ సీన్ రివర్స్ అయింది. రైతు భరోసా పైసలు వేసినా రైతులు అసంతృప్తితోనే ఉన్నట్లుగా తేలింది. ఒక్క రైతే కాదు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు సైతం ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా కాంగ్రెస్ చేయించుకున్న అంతర్గత సర్వేలో తేలినట్లుగా సమాచారం. సో ఇక్కడ చాలా క్లారిటీగా మీరు చూడండి. నేనేమంటున్నానంటే ఇది తెలంగాణలో ప్రజలెవ్వరికీ కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వద్దు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఘోర వైఫల్యాలు ఏంటిది ఒకసారి మనం దీని గురించి చర్చించాలి. మొట్టమొదటిసారిగా మనోళ్ళు ఏమన్నారు, మార్పు. ఇది 2014 నుంచి 2018 నుంచి 2023 వరకు ఇదే నినాదం కొనసాగింది. ఏమనంటే మార్పు 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 మార్పు. ఎవరికి మార్పు రావాలి?
తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమనుకున్నారంటే మా జీవితాలలో మార్పు తెస్తారు కావచ్చు, మమ్మల్ని అద్భుతంగా ఉన్నత శిఖరాలకు అంటే ఆ అభివృద్ధి పదంలో నడుపుతారు అనుకున్నారు. కానీ ఏమైపోయింది, రాజకీయ నాయకులలో అంటే పార్టీకి సంబంధించి ఎవరైతే రాజకీయం చేసిలో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది. ఎట్లా మార్పు వచ్చింది అంటే పూర్తి స్థాయిలో ఆనాడు పదవులు లేవు, వీళ్ళంతా కూడా పదవులు లేని నిరుద్యోగులుగా కూడా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఏమైపోయిందంటే పదవులు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే రాజకీయ ఉద్యోగులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళకు ప్రజల సమస్యలు కనబడతాయి అంటే ఎట్లా కనబడతాయి, ఒకసారి మనమే ఆలోచిద్దాం. ఎట్లా కనబడతాయి? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. వాళ్లకు ఇన్నాళ్ళు ఉద్యోగాలు లేవు కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేశారు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ప్రజల పక్షాన్ని నిల్చోవడం ఏంటి? వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు వచ్చినాయి, ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి, ఎంపీ పదవులు వచ్చినాయి, దాంతోపాటు మంత్రుల ఇల్లు, సీఎం ఇల్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఇల్లు, సభ్యుల ఇల్లు, రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాలుగా వాళ్ళకి పదవులు వచ్చిన తర్వాత ఇక ప్రజల ముఖ్య మేడ చూస్తారు. ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను మనం పక్కన పెడదాం. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు పక్కన పెట్టినా వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత ఉందా మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత హైదరాబాద్ ప్రజల గుండెలలో హైడ్రా అని మూత మోగించిళ్ళు. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా ప్రజలను పట్టి పీడిస్తున్నది. ఇదే అంశానికి సంబంధించి మనం చాలా సందర్భాలలో కూడా చర్చించుకున్నాం. ఆ తర్వాత ఏమైపోయింది, మూసీకి సంబంధించి దీని తర్వాత ఏమైపోయింది, పూర్తి స్థాయిలో కూడా హైడ్రా మూసీతో పాటు లగచర్ల ఘటన ఇంకా మరవరిది. ఎందుకంటే ఈ లగచర్ల ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటంటే ఈ లగచర్ల ఘటనతో పాటుగా అటు రామన్నపేట కానీ, ఇటు మరోవైపు నిరుద్యోగులు కానీ, అటు మరోవైపు ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఇట్లా చూసుకుంటూ పోతే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలన్నీ చాలా చిత్ర విచిత్రంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నదంటే మేము రైతు బంధు ఎట్లా చేసినాం కదా, రైతు బంధు వేసిన తర్వాత ఇక ప్రజల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి గుద్దుడే గుద్దుడు ఇక ఓట్లన్నీ మనకే పడతాయి అనుకున్నది. కానీ వీళ్ళు అంతర్గతంగా సర్వే చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా నమ్మడం లేదు. ఇది క్లారిటీగా వచ్చిన విషయం. ఇది నేను చెప్పిందో లేకపోతే క్రియేట్ చేసిందో ఇంకెవరో చెప్పింది కాదు. తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తన యొక్క సొంత సర్వేలో చెప్పిన విషయం ఇది. సర్వే చేయించుకుంటున్నప్పుడు ప్రజలే రివర్స్ ప్రశ్నలు అడుగుతున్నారు. అరే గిదేంది బై గిట్లా అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలంటే? నేను చాలా సందర్భాలలో చెప్పిన ఈ గడ్డలో పుట్టినవాడు, ఈ మట్టిలో పుట్టినవాడు, పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో కూడా తమ యొక్క జీవితాలకు సంబంధించి ఎక్కడ చూసినా ఎట్లా చూసినా కూడా చాలా వరకు కూడా మీరు అందరూ కూడా ఆలోచించే ఉంటారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా మనం చూసాం. ఎందుకంటే పోరాటం అన్నది ఇక్కడ కొత్తేమీ కాదు. ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, ఇక్కడ ప్రాంత ప్రజల హక్కుల కోసం కాపాడుకోవడం కోసం, మరీ ముఖ్యంగా ఆత్మగౌరవం కోసం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉంటారు. సో గట్లనే జరిగింది. రేవంత్ రెడ్డి నమ్మిరు, నమ్మలేదు అని నేను అంటలేను. నాతో సహా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్మిరు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేస్తాడు, ఏదో చేయగలుగుతాడు, ఇక మిగిలింది ఒక్కడే కదా, ఏదైనా చేయగలుగుతాడు అనుకున్నారు. కానీ ఏమైపోయిందంటే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డిని నమ్మడానికి ప్రజలు ఆలోచించుడు కాదు, అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ రాజకీయ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, మరే ఇతర విషయంలోనైనా ఇక్కడ చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అష్టదిగ్బంధంలో ఉండిపోయాడు. రేవంత్ రెడ్డి నిజంగా నాయకుడే, గొప్ప నాయకుడే కాదు అనట్లే. రాజకీయంగా పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. ఆ సముద్రానికి సంబంధించి తొక్కుకుంటూ అందరినీ పక్కకు జరిపినా కూడా పిసిసి అధ్యక్షుడు, దాంతో కాంగ్రెస్ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేర్చుకున్నాడు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట తన యొక్క మంచి పేరు పోగొట్టుకున్నాడు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది చాలా తారాస్థాయిలో ఉన్నది. కానీ ఇక్కడ జరిగింది మాత్రం నేల సూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలోకి పోతుంది. ఏం చెప్తుంది? పింఛన్ పెంచినా అని చెప్తుందా? లేకపోతే మహిళలకు 2500 ఇస్తా అని చెప్తుందా? స్కూటీలు ఇచ్చినామని చెప్తుందా? ఏం చెప్తుంది? యువకులకు సంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినా అని చెప్పిందా? లేకపోతే ఉద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చిందని చెప్తారా? ఏం చెప్తుంది? ఇప్పుడు ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఏం చెప్పగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పగలుగుతుంది? ఏమని ప్రచారం చేయగలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు అమలు చేస్తామంటివి.
6 గ్యారంటీలు అటకెక్కే 13 అంశాలు గోవిందానే 420 హామీలు నాకు సంబంధం లేదనే పరిస్థితి ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు అమలవుతాయి కావచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు చేసుకున్న సర్వేని రివర్స్ ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు. బాజాప్తగా అడుగుతారు భయ్య, నేను చెప్పినా కదా, మీరు రాజకీయ నాయకులకే గింత తెలివి ఉంటే ప్రజలకి ఇంకెంత తెలివి ఉండాలి? మీరు బెంజ్ కార్లల్లా లేదా మేమిచ్చే జీతాలతోని, మేము పెట్టిన గన్మెన్లతోని, మేమిచ్చే ఇల్లులతోని మీరు అక్కడ మా జీతగాళ్ళు పోయి మీరు అక్కడ ఉంటారు కదా, జీతగాళ్ళకి గంత తెలివి ఉంటే మాకు ఎంత ఉండాలి? తెలంగాణ ప్రాంత ప్రజలు ఇదే అడుగుతున్నారట. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రాంత ప్రజల మనసుల నుంచి అయితే ఓడిపోయింది. ఇక అది గెలవడం లేదా మళ్ళీ వాళ్ళ మనసులోకి రావడం అనేది ఇక అసంభవం. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఇక రాదు భవిష్యత్తులో. మళ్ళీ 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించి ఇక మళ్ళీ ఏంది పొలిమేర దాటిదాకా తరుముతారు. గదే అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. సో మొత్తానికి ఏం జరిగింది అంటే వీళ్ళు సర్పంచ్ ఎన్నికల కోసం ఇంటింటి సర్వే చేసుకుంటున్నారట. అంటే గ్రామీణ ప్రాంతాలలో సర్వేలు చేస్తూ ఉంటే తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా రివర్స్ ప్రశ్నలు వీళ్ళనే అడుగుతున్నారట. సో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 13 అంశాలు కానీ 420 హామీలు కానీ ఏమైందిరా నాయన అని అడుగుతున్నారట. ఇక ఏమీ సమాధానం చెప్పలేక బిక్కుమంటూ తీసుకొచ్చి అదే సర్వేను మళ్ళీ ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిన సర్వే అనేది కొన్ని వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. ఇది ఎంతవరకు నిజమో కాదో పక్కన పెడితే రేవంత్ రెడ్డికి అయితే తెలియదు అనేది వాస్తవమైన విషయం అట. రేవంత్ రెడ్డికి తెలియకుండా, రేవంత్ రెడ్డికి సంబంధించి తెలియకుండా జరిగిన సర్వే రిపోర్ట్ అనేది అధిష్టానానికి వెళ్ళింది అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ మనం చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రైతుల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకున్నా అవేవి కూడా అన్నదాతలను సంతృప్తి పరిచినట్లు కనిపించడం లేదు. రైతులనే కాదు కాంగ్రెస్ సామాన్య ప్రజానీకం కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ ఈసారి రైతు బంధు వేసి ప్రజల ఓట్లను తీసుకుందాం అనుకున్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీకొడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోరి. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా ఒక శత్రువే. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల యొక్క మనసులను గెలిచి ప్రజల మనసులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క లక్ష్యాలను పూర్తిగా కూడా వాళ్ళు అనుకున్న విధంగా, అంటే ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా ఎంత అద్భుతంగా ఉండాలి. మార్పు అనే పేరుతో వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు సంబంధించిన ఏవైతే హామీలను ఇచ్చిలో ఆ హామీలను నెరవేర్చాలి. ఆ హామీలను పక్కన పెడితే గత ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కేసీఆర్ కిట్ కానీ లేదా ఇతరత్ర పథకాలన్నింటినీ కూడా తొలగించారు. సో వాటి సంగతే న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు ఇలాంటి మంచి పథకాలను కూడా తొలగించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇక ఆ పథకాలను ఉంచలే, ఇప్పుడు కొత్త పథకాలను ఏమన్నా అమలు చేస్తారా అంటే అవి కూడా చేయని పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా, కాంగ్రెస్ పార్టీకి బై మిస్టేక్లా ఓటే వేసిర్రు అనుకో ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈసారి గనక స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కానీ లేదా మున్సిపల్ ఎన్నికలలో కానీ మీరు గనక ఓటేస్తే చిప్ప చేతికి వస్తుంది మనకు. ఇదైతే ఫిక్స్ గారు. లేకపోతే మనం ఆగమైపోతాం. ఇప్పటికే జరుగుతున్న పరిణామాల కంటే